అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల మీద, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ నేపథ్యంలో మీకు మీ యొక్క కుటుంబ వర్గీయులతో కావచ్చు, లేకపోతే సంతానం, లేకపోతే మీ ఆత్మీయులైన మిత్రులు మొదలైన వారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉండే పరిస్థితులు కనుక వీలైనంత వరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇతరులతో మాట్లాడి వృత్తికి సంబంధించిన అభివృద్ధి, వృత్తిపరమైన ఆదాయం, వాటి రిలేటెడ్గా మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు సంప్రదింపులు జరిపేటప్పుడు ఇతరులతో చర్చల విషయంలో ఘర్షణలకి తావు లేకుండా, ఆలోచనలలో నెగిటివిటీ లేకుండా వీలైనంతవరకు మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి ముందు. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత ఆలోచనల విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకునే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, మీ పై అధికారులతో కావచ్చు, మీ వృత్తికి సంబంధించిన వాహనానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ, మీ పై అధికారితో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు కానీ అన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఈ రోజున అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ యొక్క ర్యాపో మొదలైన విషయాలతో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది ఉన్నా, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన లోన్లకు సంబంధించిన విషయాల్లో ఉన్నతాధికారులతో చర్చించేప్పుడు, ముఖ్యంగా కొంత స్థాన చలనానికి సంబంధించిన విషయాలు, వాటి రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు, ఇలాంటి విషయాల్లో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కనుక వీలైనంతవరకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతతని ఏర్పరచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో ఆకస్మికమైన ఖర్చులు, అంటే కుటుంబపరమైన ఖర్చులు కావచ్చు, సంతాన వర్గం, పెట్టుబడులు, అలాగే దూర ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు పెట్టే పెట్టుబడులు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు చేసే ఖర్చులకు కావచ్చు, అన్ని ప్రణాళికాపరంగా కాకుండా ఆకస్మికంగా జరగడం, తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం, హృదయాందోళన, అలాగే అనవసరంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో భేదాభిప్రాయాలు రాకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ తగిన విశ్రాంతితో, తగిన ఆహార స్వీకరణతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతంగా ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది.